మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓకే. ఇక్కడ ఇంతవరకు నేను కన్వీనర్లు చాలామందిని చూశాను, కానీ ఈరోజు కొత్తగా స్పెషల్ కన్వీనర్స్ని చూస్తున్నాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టిస్తూ ఉంటారు, కానీ ఈరోజు చిన్నపిల్లలు మరి 10th క్లాస్ పాస్ అయినందుకు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మా ఊరి గ్రామంలో ఎంతోమందికి వినిపించాలనే వాళ్ళ మంచి మనసును బట్టి నేను వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల పేర్లు కృపాజ్యోతి, పూర్ణిమ, షర్మిల, అలేఖ్య. వీళ్ళు నలుగురు కలుసుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళని దేవుడు చక్కగా దీవించాలని, వారి కుటుంబాలను ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ, అలాగే మరి ఈరోజు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. నాసరన్న వాళ్ళ అక్క బావగారులు కదమ్మా, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారని నాకు తెలిసింది. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పూర్వపేట తెలియజేసుకుంటున్నాను. వారిని కూడా దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దేవుడు వారి కుటుంబాలను దీవించాలని వేడుకుంటూ, ప్రభుపేట వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి సుమారుగా 30 మీటింగులు జరిగించాలని మరి నాసర్ బాబు గారు కంకణం కట్టుకున్నాడు. అందును బట్టి నిజంగా ఇలాంటి ఆసక్తిపరుని బట్టి నా హృదయం ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటుంది. అందును బట్టి నాసర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించాలని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ, ప్రియులరా, ఒక మంచి ప్రసంగాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మరి జరుగుతున్నటువంటి క్రూరమైన పనులను బట్టి ఒక మంచి విషయాన్ని బైబిల్ నుంచి తీసి మీ అందరికీ చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మీ అందరికి కూడా ఈ సంగతులు తెలియాలని సుదూర ప్రాంతాల నుంచి నన్ను తీసుకొని వచ్చి మీకు మంచి మంచి సంగతులు వినిపిస్తున్నాడు. నిజంగా గంగాదేవిపల్లిలో ఉన్నటువంటి మీరందరూ అదృష్టవంతులు. మంచి మంచి దేవుని మాటలు వింటున్నారు. దేవుని కోసం బ్రతకడానికి మీ ఊరిని మిమ్మల్ని దీవించినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత వాక్యం మీ ఊరికి వస్తుందంటే మీరు దీవించబడినటువంటి వాళ్ళు. దేవుని పిల్లరా, మరి వాక్యం వస్తుంది కదా అని మీరు జాగ్రత్త పడకపోతే వాక్యం ఆడ ఉంటుందో సైతాన్ గాడు కూడా ఆడే ఉంటాడు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. ఆ విత్తే ఏమండి, ఆ విత్తనాల దగ్గర ఏముంటాయి తెలుసా? పక్షులు ఉంటాయి. విత్తిన తర్వాత ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే విత్తబడిన వాక్యాన్ని కూడా ఎత్తుకొని పోవడానికి సాతాను ఎప్పుడు రెడీగా ఉంటాడు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మరి దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జనారణ్యంలో క్రూర మృగాలు. ప్రియులరా, జనారణ్యంలో క్రూర మృగాలు. జనము ప్లస్ అరణ్యము, జనారణ్యము. అరణ్యం అంటే అడవి. ఏమండి, అడవిలో ఎవరు ఉంటారు? మృగాలు ఉంటాయి. అన్న చెప్పినట్టుగా నాసర్ గారు, అరణ్యంలో మృగాలు ఉంటాయి. ఏమండి, ఆ మృగాల గురించి చక్కగా వివరించి చెప్పాడు మీకు. కానీ అరణ్యంలో మృగాలు ఉండాల్సింది పోయి ఏమండి ఎవరు ఉన్నారంట? జనాలు ఉన్నారంట. అంటే మృగాలు కూడా పారిపోతున్నాయి ఈ జనాల దెబ్బకు. అంటే ఏమండి, సింహాన్ని చూసి మనం పరిగెత్తాల, కానీ సింహం మనం చూసి పరిగెత్తాలి. దరిద్రుడు వచ్చినట్రని. అంటే మనిషి ఏమైపోయినాడు?
ఒక పనికి మాలినోడుగా మారిపోయినాడు అనమాట. మనం చూశారు కదా, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఉగ్రవాదులు పహల్గాం ఏం చేశారండి? చంపేశారండి. సుమారుగా 28 మంది అనుకుంటానన్నా, 28 మందిని చంపేశారు. మరలా చాలా మంది గాయపడ్డారు. ఎందుకు మనిషి ఇలా అయిపోతున్నాడు? ఎందుకు మనిషి ఇలాంటి బ్రతుకు బతుకుతున్నాడు? మనిషికి ఏమైనా తెలివి లేదా? జ్ఞానం లేదా? బుద్ధి లేదా? ఎలా కలిగించాడు మనిషిని దేవుడు? ఏమండి, వాక్య పఠనంలో చదివి వినిపించాను కదా, ఒకసారి చూస్తారా? కీర్తన గ్రంథం మనిషిని ఎలా కలిగించాడు చూడండి. దేవుడు మనిషిని ఎంత చక్కగా, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా కలిగించాడో ఒకసారి మీరు చూడాలని కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు అసలు. నీవు నరపుత్రుని దర్శించుట. ఆకాశాన్ని చూడండి ఒకసారి. ఆకాశాన్ని చూస్తే ఎంత ఉందమ్మా ఆకాశం? చాలా అంటే ఎంత 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 మీ శైలి చూపించండి. ఎంత ఆకాశం అమ్మిడితే శైలి పంపించండి, సరిపోతాయా? ఎంతండి బాబు ఆకాశం? అందులో సూర్యుడు ఎంత, నక్షత్రం ఎంత, సైజులు తెలుసా మీకు? మీరు సొక్కలో అంటారు, నీకు సొక్కలా కనపడుతుంది అది. ఏమిటి, ఒక నక్షత్రం ఎంత పెద్ద తెలుసా? భూమి కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ పెద్దది ఒక నక్షత్రం. ఏది? సూర్య నక్షత్రం. సూర్యుడి కంటే నక్షత్రం చూసినాం, అదెంత పెద్ద తెలుసా? సూర్యుడు లాంటివి 13 లక్షలు అయితే ఒక నక్షత్రం. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పండి ఆకాశంలో? నక్షత్రాలు ఎన్నమ్మా? చెప్పగలరా? చెప్పలేనన్ని నక్షత్రాలు, చెప్పలేనంత ఆకాశం. ఏమండి, భూమి ఎంత, దాంట్లో ఉన్నవెంత? ఏమండి, ఎవరి కోసం కలిగించాడో తెలుసా? దేవుడు మనిషి కోసం కలిగించాడు. అసలు మనిషి ఎంత ఉన్నాడు? ఇలాంటి మనిషి కోసం అంత ఆకాశం అవసరమా? అంత పెద్ద పెద్ద నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు అంటే చెప్పలేనన్ని నక్షత్రాలు. ఇన్ని అవసరం అంటే మనిషికి ఇచ్చిన గౌరవం, మనిషికి ఇచ్చినటువంటి విలువ, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆధిక్యత, నీవు కలిగి చేసిన ఆకాశమును నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు దేవుడు ప్రతిదినం నరపుత్రుని దర్శిస్తున్నాడు. నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను దర్శించేది ఎవరో తెలుసా? చంద్రబాబు కాదు. చంద్రబాబు దర్శిస్తాడు అనుకుంటున్నావా? దంచుతాడు. అర్థమవుతుంది మీకు? చెప్పినా కదా మొన్న, నీకు 15 నీకు 20 అన్నాడు. ఎంతమందికి వచ్చిందో నాకు తెలీదు. దేవుడు ప్రతిరోజు పంపిస్తున్నాడు నీ దగ్గర సూర్యుడిని. నీకు దర్శనం. ఎవరు దర్శిస్తున్నారు అనుకుంటున్నావు? ఏమండి, నా తరఫున నీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడంటే ఎవరు వచ్చినట్టు తెలుసా? నేను వచ్చినట్టే. అంతే కదా మరి. నాసర్ బాబు దగ్గర నుంచి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడంటే ఎవరు వచ్చినట్టు? అన్న, నేను నాసర్ బాబు తరఫున వచ్చానన్నా. అవునా బాబు, రా. అంతేనా? ఎవడో వస్తే అంత విలువ ఉంటుందా? గౌరవం ఉంటుందా? ఒక సూర్యుడు వచ్చినాడంటే ఎవరు వచ్చినట్టు తెలుసా? దేవుడు తరఫున వచ్చాడు. దేవుని పిల్లలారా, నీకు ప్రతిరోజు దేవుని దర్శనం. దేవుడు అంటే ఎవరు? ఈ సమస్త సృష్టికి సృష్టికర్త, మహానుభావుడు, అంత గొప్పవాడు, సామాన్యుడు కాదు. ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. ఆయన నిన్ను దర్శించడానికి, నరపుత్రుణ్ణి దర్శించడానికి. వాడు ఏ పాటి అసలు? దేవుని ఏ పాటి వాడు? మనిషి ఏ పాటి వాడు అసలు? వాడు బతుకెంత, వాడెంత? అసలు మనిషి బతుకెంత అండి దేవుని ముందర?
దేవుడు ముందర అటు పక్కన పెట్టు, దేవుడు కలగజేసిన ఈ సృష్టి ముందర ఏం సార్ మనిషి బతికెంత చెప్పాలి మీరు నాకు? ఎంత? ఆఫ్టర్ ఆల్ ఎంత? వాడు ఎంత గురించి మాట్లాడుతున్నాడు? ఎంత? నీ కోసం ఏమండి ఇంత పెద్ద ఆకాశం, ఇన్ని నక్షత్రాలు, ఇంత భూమి, మరలా నీ కోసం ఎంత సముద్రం. మన వైజాగ్ పోయినాం సెమినార్కు, ఓ అంట వస్తుంది అలా అలా వచ్చి ఏమండి దరిలో ఉన్నటువంటి నా దగ్గరికి వచ్చి అలాగే నా పాదాల దగ్గరికి వచ్చి అలా ఆగిపోయి మళ్ళీ ఇరికిపోయింది. అలాగే ముందుకు వచ్చి పెడాలని కొట్టుంటే ఏమండి ఒక దెబ్బతో సచ్చి ఉరుకుందాం. కానీ అంత పెద్ద సముద్రం ఆడికి వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎనికిపోతుంది. ఏదో నీ కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెట్టుకోమన్నట్టు పోతుంది. దేవుని పిల్లలారా, అదే అంటున్నాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువే. దేవుడి కంటే కొంచెం, జస్ట్ అంత తక్కువ అంట. కొంచెం అంటే కొంచెం, అంత తక్కువ అంటే. ఎంత గొప్పగా కలిగించాడండి దేవుడు మనిషిని. మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఏంది, మనిషికి ఉన్నటువంటి అవతారం చూడండి. మన ఆకారం చూడనట్టుంది, చక్కగా ఉన్నాం కదా. ఇంత చక్కని ఆకారం, ఇంత చక్కని బాడీ, ఇంత చక్కని స్ట్రక్చర్ దేనికుందో చెప్పండి? దేనికుందండి? పంది బాగుంటుందా, మనం బాగుంటామా? కుక్క బాగుంటుందా, మనం బాగుంటామా? కుక్క మాత్రం మనకు మూతి ఇంత పొడుగు, ఏమండి ముక్కు లోపలికి, ఏమండి 2 తోకలు, అవి ముందర పక్క నుండి ముందర పక్క ఒక తోక, వెనక పక్క ఒక తోక పెట్టుంటే మనం కూడా ఒక 5 కాళ్ళు 4 కాళ్ళు ఇచ్చింటే మన పరిస్థితి ఏం చెప్పండి? ఎలా వచ్చిండేవాడు నాసరబాబున్నా? నువ్వు ఇప్పుడు స్టేజ్ ఎలా ఎక్కుందు? నేనే కడప నుంచి ఎలా వచ్చిందో, ఈ స్టేజ్ మీద మహేష్ ఎలా ఉన్నాడు? ఏమండి ఎలా చేసాడండి మనం? చూడగానే ఎంత చక్కగా ఉంటాం మనం అంతా. చూడండి అమ్మాయిలు ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారో, ఎంత చక్కగా ఉన్నారో. అబ్బాయిలు చూడండి ఏమండి ఇంత అందము, ఇంత చక్కగా ఉండే, ఇంత చక్కటి బాడీ స్ట్రక్చరు ఈ ప్రపంచంలో ఎవరికి లేనిది. ఏమండి ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. ఆయనకంటే కొంచెము తక్కువ వానిగా మనిషిని కలిగించాడంట. తర్వాత మాటన్నా మహిమా ప్రభావములతో వానికి కిరీటం అంటే అధికారం, మహిమ, గొప్పతనం, ప్రభావం. నీ ప్రభావం ఈ ప్రపంచం మీద ఉండాలి. నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఆకర్షించాలి, నిన్ను ప్రతి ఒక్కటి ఆకర్షించాలి. నీకోసమే అన్నీ, ఈ ప్రపంచంలో అన్నీ నీకోసమే. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఏమిటి సమస్తం, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి నీకోసం. నీ ప్రభావం అలా ఉంది, నీకోసం అన్నీ. ఏది నీకోసం కాదో చెప్పు, ఒక్కటి చెప్పు. ఇది నా కోసం కాదు అని చెప్పు చూద్దాం. ఈ విశ్వంలో ఏది నీ కోసం కాదు, ఒక్కటి ఇది నా కోసం కాదని చెప్పు. ఆకాశం ఎవరి కోసం చెప్పు, నక్షత్రాలు ఎవరి కోసం చెప్పు, భూమి ఎవరి కోసం చెప్పు, అందులోని సమస్తం ఎవరి కోసమో చెప్పు. నీకోసం. నువ్వేమో నీకోసం. ఎవరి కోసం? దేవుడి కోసం కదా. ఆ బస్సులో వచ్చా ఉంటే, ఆ రైల్లో వచ్చా ఉంటే, ఆ కార్లలో వచ్చా ఉంటే వినపడతా ఉంటాయి నీకోసం. మరి దేవుడి కోసం నేనైనా ఏంటి? ఎవరి కోసం? నిజాలు చెప్పు. దేవుని పిల్లలారా, నీకోసం సమస్త సృష్టి నీకోసం. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడినిగా కలగజేసేవి. మహిమ ప్రభావములతో. మహిమ అంటే గొప్పతనం అని అర్థం. మహిమ అంటే గొప్పతనం. ప్రభావం అంటే నీ ప్రభావం. అప్పుడప్పుడు కొంతమంది ఎవరన్నా నాయకులు వచ్చారంటే జనాలంతా వచ్చేస్తారు. అంటే ఆయన ప్రభావం వల్ల వాళ్ళందరూ వచ్చేసారు. నీ ప్రభావం ఈ సృష్టి మీద పెట్టాడు దేవుడు. ఈ సృష్టి అంతా నీకోసం. మహిమ ప్రభావములతో వానికి నీవు కిరీటం అంటే అధికారం. నీవు అధికారమును నీ అధికారం అండి. నువ్వు వీటి మీద అధికారివి.
ఈ సృష్టికి నువ్వు అధిపతివి. నిజమా? కిరీటమును ధరింపజేసి ఉన్నావు. తర్వాత మాట, నీ చేతి పనుల మీద నీ చేతి పనులైన వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద ఏమండి వానికి అధికారం. దేవుడు, ఈ సృష్టి అంతా దేవుని చేతి పని. ఆయన చేతి పని మీద నీ అధికారం, నీకు అధికారం ఇచ్చాడు. అందుకే సూర్యుడు ఆగిపోంటే ఏమైపోయింది? సూర్యుడు ఆగిపోయిందే? చంద్రుడు ఆగిపోయాడా? దేవుని పిల్లలరా, ఈరోజు నాసర్ బాబు వానను ఆగిపో అన్నాడు, అంతే. ఏమైపోయింది? వాన యేసు నామములో ఆగిపో అన్నాడు. ఇంతకుముందే అన్నాడు. ఏమండి, వర్షం అలా ఆగిపోయింది. ఇంట్లో చెప్తున్నాడు, అన్న ఆగిపోతుంది అన్న అన్నాడు. అంతే, ఆగిపోయింది. చూసావా? అంత పెళ్ళ ఉడుములు ఏమండి అలా డూమ్ డామ్ అని ఏమైపోయింది? ఇప్పుడు నాసర్ బాబు అలా చూశాడు, అంతే. ఏమైపోయిందండి? ఆగిపోయింది. నా బిడ్డ 30 మీటింగులు నా కోసం చెప్తున్నాడు. కాబట్టి సృష్టి ఏం చేయాలా? నా బిడ్డ మాట వినాలా, నా బిడ్డ మాట వినాలా. అధికారం ఇచ్చాడు, అంతేనా? ఆయన చేతి పనుల మీద అధికారం. తర్వాత గొర్రెలన్నిటినీ, ఎద్దులు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యము, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వాని పాదముల కింద ఎక్కడున్నాయండి? అండి అవన్నీ కాళ్ళ కిందండి, కాళ్ళ కింద. నిన్న చూశాను, 2 డాల్ఫిన్స్ని పట్టుకున్నాడు. ఏమండి నీళ్ళల్లో దాని మీద ఒక కాలు, దీని మీద ఒక కాలు పట్టుకొని డాల్ఫిన్స్ మీద పోతున్నాడు. ఎందుకు కారు ఏమో అనుకున్నాను నేను. చూస్తే డాల్ఫిన్స్ పెద్దవై. మొన్న ఒకడు తిమింగలానికి ముద్దు పెడుతున్నాడు. ఒక గుద్దుంది అనుకోది. ఏమండి, కానీ వాడు ముద్దు పెడతా ఉంటుంది దగ్గర. తిమింగలం అండి బాబు, తిమింగలం అంటే మీ గంగాధర్ వెళ్ళంత ఉంటుంది. అంత తిమింగలం అంత పెద్దదండి బాబు అది. అప్పుడప్పుడు సర్కస్లో పులులతో ఏమండి ఏదో ఆట ఆడిస్తూ ఉంటాడు. సింహంతో ఆట ఆడిస్తూ ఉంటాడు. ఏనుగును కూర్చోంటే ఏమండి కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. ఏమండి ఏనుగు పెద్దదా ఈడు పెద్దడా? చెప్పండి, ఏనుగు పెద్ద ఈడు పెద్ద? అంత పెద్ద ఏనుగు కూర్చుంటుంది అండి. ప్రతి ఒక్క దాన్ని కాళ్ళ కింద పెట్టాడే. ఇంత గొప్పగా ఏమండి దేవుడు మనిషిని ఇంత ఉన్నతంగా నిలబెట్టాడే. మనిషి ఎలా ఉండాలండి? మనిషి ఏ విధంగా ఉండాలండి? కానీ మనిషిలా కదండి, మృగం కంటే ఘోరంగా ఉన్నాడండి. మృగం కంటే ఘోరంగా ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడే, ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడే. అందరికంటే నెంబర్ వన్ పర్సన్ కదా, అన్నిట్లో కల్లా ప్రధానుడు కదా. దేవుడు కలిగించిన వాటిల్లో ప్రథమమైన దానికి ఎవరిని కలిగించాడు? మనల్ని కలిగించాడు కదా. యాకోబు 1:18 ఉంటుందండి. మనల్ని కలిగించాడు కదా. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమం అంటే నెంబర్ వన్గా ఉండాల్సింది నీవు. అసలు నెంబరే లేకుండా పోయినావంటే ఎందుకు అలా అయిపోయావు? ఎందుకు అలా జీవిస్తాను? ఏమండి, ఈరోజు మతాల పేరట మారణ హోమం. అదే పాకిస్తాన్లో జరిగిన దాన్ని బట్టి ఈ ప్రసంగం తీశాను నేను. ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ఏమండి ఆ ఉగ్రవాదులంతా వచ్చి ఏమండి 28 మందిని ఏమండి అతి కిరాతకంగా చంపేశారండి. అతి కిరాతకంగా. ఎందుకు చంపావు? పాకిస్తాన్ వాళ్ళు చంపుకోవచ్చు కదా, వాళ్ళని చంపవు, వీళ్ళని చంపుతున్నావు. ఎందుకు? నీ మతం కాదని, నీ కులం కాదని, అంతేనా? మతం కాదని వాడు చంపాడు. మొన్న ఒకడు ఏమండి వాళ్ళ కూతురు ఏమండి బ్రాహ్మణ అంట, ఒక ఎస్సీని పెళ్లి చేసుకునిందంట, మాలాయన్ని పెళ్లి చేసుకునిందంట. అంతే అండి. ఏం చేశాడండి వాడు? కొంతమంది కిరాయి రౌడీల్ని పెట్టించి ఏమండి వాళ్ళు ఎక్కడికో పోతూ ఉంటే ఏమండి ఆ అబ్బాయిని చంపించేశాడండి. మీ అందరూ తెలుసు, చంపించాడు లేదా? దళితుడు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని ఏమండి కులపిచ్చితో ఆ అమ్మాయి కట్టుకున్న భర్తను చంపించాడండి. ఒకడు మత పిచ్చితో చంపాడండి. వాడు కులపిచ్చితో చంపాడండి. మతాలుగా, కులాలుగా, వర్గాలుగా చెప్పాను, మీకు గుర్తుందో లేదో.
ప్రపంచాన్ని ఏమండి ఒకటిగా కలిగించి, భూమిని ఒకటిగా కలిగించి అందరికి ఇచ్చాడు దేవుడు. చక్కగా అందరికి ఇచ్చాడు. నాయనా అందరూ ఈ భూమిని చక్కగా ఏలండి, స్వతంత్రించుకోండి, పిల్లల్ని కనండి, ఏం చేయండి, మహిమపరచండి. అయినా నన్ను మహిమపరచండి, నాకు పుట్టిన పిల్లలుగా నాలాగా బ్రతకండి, నాలాగా జీవించండి అని చెప్పి మహానుభావుడు మనుషులందరినీ కలిగించి, పుట్టించి, కని, పెద్ద చేసి ఉన్నతంగా బ్రతకాలని అనుకుంటే ఏమండి భూమి మీద ఏం చేశారు? గీతలు గీసుకున్నారు. ఇది నా దేశం, ఇది నీ దేశం. ఫలానా మతం వాళ్ళకు ఏమండి కొన్ని దేశాలు, ఫలానా మతం వాళ్ళకు కొన్ని దేశాలకు విడిపోయారు. బుద్ధి లేదండి. ఏమండి ఎప్పుడన్నా సింహాలు, ఎప్పుడైనా సరే పులులు, ఎప్పుడైనా సరే తోడేళ్ళు, ఎప్పుడైనా సరే నక్కలు, కుక్కలు, ఎప్పుడైనా సరే గంగాదేవిపల్లి నాది, ఆ పక్క ఎవరుందని పెద్దగుడిపాడు, చిన్నగుడిపాడు, కుందేలుపాడు, తుమ్మిదేళ్ళపాడు మాది, కుందేలుపాడు మీది, దొన్నపోతులపాడు మాది. ఏమండి గంగాదేవిపల్లి మాది. ఇప్పుడన్నా గీసుకొని గోడలు కట్టుకున్నాయా? గురయన్నా కట్టుకున్నాయా? నువ్వు కట్టుకున్నావేంటి? ఏమండి భూమి మీద ఏమండి గీట్లు గీసుకున్నారండి, ఇది నీది, ఇది నాదని, ఇది నా దేశం, ఇది నీ దేశం. ఏమండి ఇలా దేశాలకు విడిపోయారు. అంటే క్రూర మృగాలకు లేని ఆలోచనలు ఎవరికి వచ్చాయి? మనుషులకు వచ్చాయంటే ఎవరండి క్రూర మృగాలు? చెప్పండి ఎవరండి? దేశాలకు విడిపోయారు. సరే, తర్వాత మరలా రాష్ట్రాలుగా విడిపోయారు, మరలా జిల్లాలుగా విడిపోయారు, మరలా మండలాలుగా విడిపోయారు, మరలా గ్రామాలుగా విడిపోయారు, మళ్ళా కాలనీలు అన్న చెప్తున్నాడు. ఇంకా చెప్పునా కాలనీ? ఏం కాలనీ? అది చెప్పు అసలు. ఇదే కాలనీ? ఎస్సీ కాలనీ. అవతలికి పోతే రెడ్ల కాలనీ. అవతలికి పోతే కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు. ఆ కులాల్లో అన్నా మళ్ళీ కలిసి ఏమైనా ఉన్నారా? మీకు చెప్తా ఉంటాను నేను. ఆ కులాల్లో ఏమన్నా మళ్ళీ మీ ఊరంతా కూడా ఒక్క కులమే అనుకుంటాను. నాకు తెలిసి ఈ ఊరంతా ఒక్క కులమే కదా. వేరే కులం ఎవరైనా ఉన్నారమ్మా? రానిట్లే మీరైనా కూడా. వేరే కులం ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. సరే, ఒకటే కులం వాళ్ళు ఏమన్నా మళ్ళా కలిసిమెలిసి ఉన్నారు సార్? ఒకటే కులంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసిమెలిసి ఏమన్నా ఉన్నారా? లేరే. మళ్ళా కులాల్లో తన చెప్పినట్టుగా ఇంటి పేరుతో ఏమైపోయారు? ఇడిపోయారు. దాసరోళ్ళం మేము, దాసరోళ్ళ. ఇంకొకరు మంగళోళ్ళు, ఇంకొకరు ఏమ్మా కుక్కలోళ్ళు, ఇంకొకరు నక్కలోళ్ళు, ఇంకొకరు బొక్కలోళ్ళు. నేను చెప్పేది నిజమే కదా. లేరా బొక్కలోళ్ళు? లేరా పందులోళ్ళు? లేరా? చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో. పెళ్ళికి పోయింటే ఏమండి ఆడి పేరు బొక్కల బాబు. బొక్కల బాబురా, బొక్కల బాబురా, బొక్కల బాబురా అన్న సారీ పిలిచొద్దని అంటున్నాడు. ఏమంటే ఆ బొక్కలు అనొద్దని అంటున్నాడు. మరి ఎవరు పెట్టుకోండి నిన్ను? ఏమండి దేవుని పిల్లలారా, అంటే ఇంటి పేరుతో మళ్ళీ ఏమైపోయారు? ఎప్పుడైనా కుక్కలో, అటు పేరే కుక్క, ఎప్పుడైనా మేము కుక్కలోళ్ళమని కానీ పందులోళ్ళమని కానీ పేర్లు పెట్టుకొని ఇదో మీరు ఫలానా, మీరు ఫలానా అని చెప్పి విడిపోయారా? సింహాలు ఎక్కడన్నా విడిపోయాయి? పులులు ఎప్పుడన్నా విడిపోయాయి? ఒకే జాతి ఎలా ఉంటాయి? కలిసిమెలిసి ఉంటాయి. ఒకే జాతి కలిసిమెలిసి ఉంటాయి. క్రూర మృగాలే, కానీ క్రూర మృగాలైనా కూడా ఏమండి మనుషుల్లాగా బ్రతకమండి. మనుషుల కంటే బాగా బతుకుతున్నాయండి. ఇప్పుడు చెప్పండి, క్రూర మృగాలు ఎవరు? మనుషులండి. 28 మందిని ఎలా చంపగలిగావయ్యా నువ్వు? 28 మంది ఎలా చంపగలిగావు? సరే, 28 మందిని చంపగానే ఏమండి మన మోదీజీ, తర్వాత హోంమంత్రి ఎవరన్నా అమిత్ షా, తర్వాత ఇంకొక షా, ఇంకొక
ఇంకొకరు వీళ్ళంతా కలుసుకున్నారు. కలుసుకొని ఇప్పుడు 25 మందిని చంపారు. పాకిస్తాన్ ఏం చేద్దాం? యుద్ధం చేద్దామా, లేకపోతే ఏదైనా బాంబులు వేద్దామా, లేకపోతే ఏం చేద్దామని సమర ఆలోచనలు. మా దేశంలో మనుషులు చంపావే, ఎడతిరిగి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలా? ఏమండి ఇప్పుడు వార్తలు చూస్తున్నారు కదా, ఈలోకి పనికి మనోళ్ళు, ఈ వార్తలలో ఆడేం జరగకపోయినా కూడా ఇప్పుడు ఇంక గంటకు వేస్తాడు బాంబు. నువ్వు వాడకూడదు. ఇంకొకడు వచ్చి అర్ధగంటకే వేస్తాడని ఇంకొకడు ఎప్పుడు వేస్తాడో తట్టుకోలేక మనం. దేవుని పిల్లలారా, ఓకే కాదనడం లేదు. 28 మందిని చంపిన దానికి వేరే వాడు వచ్చి నువ్వు అంత పగతో రగిలిపోతున్నావే. మరి మణిపూర్లో ఎంతమంది చంపారన్నా క్రైస్తవులను? మణిపూర్లో ఎంతమంది అన్నా? 28 మందినే. వేల మందిని చంపాడు. ఎప్పుడైనా ఈ షా, ఈ రు, ఈ ఊ, ఈ మోదీ వీళ్ళందరూ కూర్చొని ఇంతమంది చచ్చిపోయారే, ఎలా, ఎవరు చంపింది, వాళ్ళందరం పట్టకొచ్చాం శిక్షిద్దామని ఎప్పుడన్నా ఆలోచించారా? ఏ క్రూర మృగం. ఎవరు వీళ్ళంతా? ఎవరు అనుకుంటున్నారు? క్రూర మృగాలు. మీరు అనుకుంటున్నారేమో అధికారులని, మీరు అనుకుంటున్నారేమో ప్రధానమంత్రులని, మీరు అనుకుంటున్నారేమో. కాదు, వీళ్ళంతా ఎవరో తెలుసా? క్రూర మృగాల మధ్య జరగవండి ఎన్ని. క్రూర మృగాల మధ్య జరగనివి ఎక్కడ జరుగుతున్నాయి తెలుసా? మనుషుల మధ్య జరుగుతున్నాయి. మనుషులు ఏమైపోయారంటే ఘోరమైపోయారండి. మనుషులు ఘోరంగా మారిపోయారు. జంతువుల్లో ఉండనివి మనుషుల్లో ఉన్నాయి. అన్న చెప్పినట్టుగా మనుషులు ఎలా అయిపోయారు, ఏమైపోయారు చూడండి. ఒకసారి అన్న చదివిన వచ్చిన మేము అలా చదువుతాం. చూడండి ఒకసారి. మనిషి ఉన్నతమైన స్థితిని చెప్పాను మీకు. మనిషి ఏమైపోయాడు చూడండి. మత్తయి సువార్త 23:13. మత్తయి సువార్త 23:13 అండి. ఒకసారి చూడండి. లేకపోతే మత్తయి సువార్త 10:16 చూడండి. మత్తయి సువార్త 10:16 చూడండి ఒకసారి. తోడేళ్ల మధ్యకు, ఇదిగో తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. ఏమండి తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను అండి. అంటే మనుషులను దేంతో వర్ణించినాడు యేసుక్రీస్తు వారు? మనుషుల్ని ఎలా వర్ణించినాడంటే తోడేళ్ళు. ఇదో చూడండి, మళ్ళా చూడండి. ఏమండి మత్తయి సువార్త 23:13 చూడండి. 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అయ్యో వేషధారులు అంటే మనుషులు ఎవరంటమ్మా? వేషధారులు అంట. అంటే వేషం వేసుకున్నాడు మనిషి. ఏ వేషం అనుకుంటున్నారు? పైన పటారం, లోన లోటారం. ఎలాగంటే వేషం అంటే ఏంటంటే ఊరికే మీకు అర్థమైందని చెప్తాను చూడండి. నాసరన్న వందనాలు అన్నగడ వందనాలు అంటాడు. ఎవరినో చూస్తే ఎంత బాగా వందనాలు చెప్పుకుంటున్నారు అనుకుంటారు. అన్న వందనాలన మహేష్ వందనాలు అని చెప్పి అటు పోయి పనికి మంది మంచోడు కదా అంటే ఇంతకుముందు అన్నా వందనాలు అన్నా అంటే మరి అదేంది? పైన మనిషి, లోపల తోడేలు. వేషం అండి. ఎప్పుడున్నా ఇలాంటి వేషం ఒక కుక్కలో కానీ, నక్కలో కానీ, ఏ జంతువులైనా మీకు కనపడింది? ఒక సింహంలో కానీ క్రూర మృగాల్లో వేషాలు కనపడ్డాయా? అది పుట్టినప్పుడు సింహమే, బతికినప్పుడు సింహమే, చచ్చినప్పుడు మరి మనమేంటి? పుట్టినప్పుడు ఎవరు? ఎవరో తెలుసా నువ్వు? పుట్టినప్పుడు దైవానివి, మరి బతుకుతున్నప్పుడు దయ్యానివి. పుట్టినప్పుడు దైవానివి, బతికేటప్పుడు దయ్యానివి. కాదా? దయ్యాలు కాదా? ఈ మనుషులంతా ఎవరు? దైవాలా దయ్యాలా? చెప్పండి నాకు. దయ్యాలు. మీరు అనుకుంటున్నారు దయ్యాలతో ఊరు బయటంట ఆ చెట్టు మీద ఉన్నదంట, 1 గంటకు గలగల ఊచుతుందంట, ఆడుండదంట దెయ్యం ఆ చెట్టు మీద. అంటే నువ్వే ఒక దెయ్యాన్ని వేయండి. మనమే దెయ్యాలం. రాత్రిలో 1 గంటకు దెయ్యం, అందులో తెల్లసీరే కడుతుంది, యూనిఫామ్. అదే దానికి ఏమున్నది? ఎప్పుడు తెల్లసీరేనా? ఎర్రచీర, పచ్చచీర ఏం లేదా? మీకేమో ఇన్ని చీరలు, దెయ్యానికేమో ఒక చీరేనా?
ఏమి దానికి అంగళ్ళు తెలియవా? డబ్బులు లేవా? అందులో మల్లెపూలే, కనకాంబరాలు పెట్టదా, రోజా పువ్వు పెట్టదా? గులాబీ. దేవుని పిల్లలరా, అంటే క్రియేటింగ్. వేసగాడు, మాయగాడు మనిషి, మోసగాడు మనిషి. ఈడే దెయ్యమైంది, దెయ్యం ఏడ ఉండదంటున్నాడు, మనిషిని మభ్య పెడుతున్నాడు. వేషం వేషం. అయ్యో వేషధారులైనా శాస్త్రి, నువ్వేంట్రా మేస్త్రి టైపినా? ఏంటి ఇలా మారిపోయావు? ఆడదేం ఉండదు, ఏడదేం ఉండదు అంటున్నాడు. ఈడదేం ఏంటి? దేవునిగా దైవంగా పుట్టిన నీవు ఎందుకు ఇలా మారిపోయావు? దేనికి ఇలా అయిపోయావు? ఒక జంతువులే లేని వేషం, ఒక క్రూర మృగంలో లేని వేషం మనిషిలోకి ఎందుకు వచ్చింది? ఎందుకు మనిషి ఇలా అయిపోయాడు? ఏమన్నా మనిషికి తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఎంత తెలివి అండి దేవుడిచ్చింది. క్రూర మృగముల కంటే ఎక్కడుంది? యోబు గ్రంథం 35వ అధ్యాయము. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా వినాలా. మీకు చాలా అమూల్యమైనటువంటి సంగతులు చెప్పి పంపిస్తాను ఈరోజు. భూజంతువుల కంటే అందులో క్రూర మృగాలు ఉన్నాయన్న? క్రూర మృగాలు ఉన్నాయి. భూజంతువులు అంటే క్రూర మృగాలు ఉన్నాయి. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. అంటే జ్ఞానం ఎక్కువ, బుద్ధి ఎక్కువ. ఎవరికి? మనిషికండి. ఎంత బుద్ధి జ్ఞానం ఇస్తే బుద్ధి లేని ఆ జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి. ప్రవర్తించడం లేదా చెప్పండి? ప్రవర్తించడం లేదా? 28 మందిని తుపాకీతో పట పేల్చేవంటే జంతువు చేయదు కదయా. తన జాతిని అది చంపుకోదు కదయా. తన జాతిని ఎప్పుడన్నా కోడి ఇంకో కోడిని చంపుకునిందే? కుక్క ఇంకో కుక్కను చంపుకుంటుందా? తన జాతిలో ఉన్నటువంటి తన తోటి జంతువులు ఇంకొక జంతువును చంపవే. నువ్వేట చంపావు? ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ఎవరున్నామే? నిర్భయాన్ని ఏం చేశారు? నిర్భయాన్ని ఏం చేశారంటే 7 మందో 8 మందో కలుసుకొని అమ్మాయిని అత్యాచారం చేసి చంపారా లేదా? ఎలా చంపారు? ఘోరంగా చంపేశారు. అవి చెప్పడానికి కూడా బాగుండదు, చెప్పడానికి కూడా నోరు రాలేదు నాకు. అలా అత్యాచారం చేసి చంపేశారండి. అంత ఘోరంగా చంపేశారు. హైదరాబాద్లో కీర్తిరెడ్డి, సురేష్ రెడ్డి ఎవరో ఒక అమ్మాయిని చంపేశారు. ఎలా చంపేశారు? ఘోరంగా చంపేశారు. ఆ అమ్మాయి ఏదో పెట్రోల్ అయిపోతే ఆ పెట్రోల్ దగ్గరికి అమ్మాయి వస్తే మేము పెట్రోల్ పట్టిస్తామని చెప్పి అమ్మాయికి మాయ మాటలు చెప్పి అలా పక్కకి తీసుకొని పోయి అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి ఏం చేశారు? కాల్చేశారు. ఒక అమ్మాయిని 4 కలిసి, ఒక అమ్మాయిని 10 మంది కలిసి. ఏంటండి ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఎప్పుడైనా ఒక ఆవును 10 ఎద్దులు వచ్చి అత్యాచారం చేసి చంపినట్టు ఏ వార్తా పత్రికలో అయినా, ఏ టీవీలో అయినా ఏం న్యూస్ అంటారు? ఎక్స్క్లూసివ్ న్యూస్. ఇప్పుడే అందిన వార్త 7 ఎద్దులు కలిసి ఒక ఆవును రేప్ చేసి చంపేసే అని ఎప్పుడన్నా నాకు న్యూస్. 10 కోళ్ళు కలిసి ఒక పెట్టకోడిని చంపేసి రేప్ చేసి ఎక్స్క్లూసివ్ న్యూస్. కమాన్ బిన్నా చూడ. ఎప్పుడన్నా ఎక్కడన్నా? తోడేలు రా ఇడంటాడు. తోడేలు మంచోడు, తోడేలు చెడ్డది కాదు. క్రూరమైన జంతువే. తోడేలు అలా బతకాల, తోడేలు అలాగే బతకాల. పంది అలాగే బతకాల, కుక్క అలాగే బతకాల. నువ్వెలా బతకాలా? మనం ఎలా బతకాలి? మనం అలా బతకూడదు, మనం అలా జీవించకూడదు. నీకు అర్థమవుతుంది దేవుని పిల్లలరా? మనుషులు ఘోరంగా మారిపోయారండి. జంతువుల్లో, క్రూర జంతువుల్లో కూడా జరగనివి ఎక్కడ జరుగుతున్నాయి? మనుషుల మధ్య జరుగుతున్నాయి. ఇంతకు మనిషి ఎందుకు ఇలా అయిపోయాడు? ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాల. మనిషి ఎందుకు ఇలా అయిపోయాడు? దేనికి ఇలా మారిపోయాడు? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? మనస్తత్వ శాస్త్రవేత్త మనస్తత్వ శాస్త్రవేత్తకు తెలుసా మనిషి ఎందుకు ఇలా అయిపోతున్నాడు?
వాడు ఎందుకు ఇలా అయిపోతాడు? మళ్ళా క్లాసులు, ఎన్ని క్లాసులు ఏమండి, ప్రభుత్వ అధికారుల చేత మనుషులు బాగుపడాలని ఏదేదో క్లాసులు ఏదేదో చెప్పిస్తూ ఉంటారు, కానీ మారడం లేదు. ఏమండి పోలీసు వాళ్ళు, ఏమండి అధికారులు, వీళ్ళందరూ ఏదేదో మార్చాలని మనుషులను చూస్తున్నా మనిషి మారడం లే. ఎందుకు మారడం లేదు? దేనికి మారడం లేదు? కారణం ఏంటి తెలుసా? ఎవరికైనా తెలుసా? ఏ అధికారికైనా తెలుసా? ఏ అధికారికి తెలియదు. ఏ అధికారికి తెలియదు. ఏ అధికారికి తెలియదండి. వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? వాళ్ళకి తెలిసింది ఏంటంటే చెప్పమంటారా? కాల్ చేయడం. రేప్ చేసిన 7 మందిని ఏం చేశారమ్మా? రేప్ చేసిన 7 మందిని ఊరి తీసి చంపింది ఢిల్లీ హైకోర్టు. ఎస్, రేప్ చేసి చంపిన నల్లగారిని ఏమండి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎన్కౌంటర్ చేసి చంపింది. అంటే నీకు చంపడం తెలుసా? ఎస్, మీకు చంపడం తెలుసు, బతికించడం తెలీదు. బతికించడం తెలియాలంటే వాడు ఎందుకు అలా చేశాడు, దానికి కారణం ఏంటని పూర్వపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ అధికారి కానీ ఎవరు కానీ తెలుసుకోలేకపోతున్నాడు. వాడు ఎందుకు అత్యాచారం చేశాడు? బాగున్నాడే, చక్కగా ఉన్నాడే. ఏమండి వాడు అంటున్నాడు, ఏమండి సాయంత్రం వరకు బాగున్నారంట, తర్వాత ఏదో రేపు చేసి చంపేశారని పోలీసు అంటున్నాడు. కానీ దేవుని పిల్లరా, వాళ్ళల్లో ఒకడు కొన్ని రోజుల నుంచి ఆ అమ్మాయిని చూస్తూ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. ఎవరికి తెలియదు అది. మామూలుగా నేను మిమ్మల్ని ఇలా చూస్తాను, నన్ను ఏమనుకుంటారు మీరు? ఏమండి తప్పుగా అనుకోద్దండి. ఎవరైనా మనం చూస్తారు, చూసినప్పుడు అన్న వందనాలు అంటాం. ఆడి మనసులో ఏముందో తెలుసా? వందనాలు అంటాను. ఇప్పుడు చెప్పాను కదా, నాశనంతో వందనాలు అంటాను. లోపల మీతో వందనాలు అంటున్నాను, కానీ లోపల 100 ఉంటాయి. నేను చెప్పేది కరెక్టా? ఇది ఎవడు పడతాడు? ఇది ఎవడు తెలుసుకుంటాడు? నువ్వు అత్యాచారం చేసిన తర్వాత కనిపెట్టావు. అత్యాచారం చేసిన తర్వాత ఎవడు చేశాడని కనిపెట్టావు, వాడిని పట్టుకున్నావు, వాడిని చంపేసావు. అది నీకు తెలిసింది అంతే. ఏమండి ఎవరికి తెలియదండి ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? అసలు ఒక మనిషికి ఇతరులను చంపాలని కానీ, వాడిని దోచుకోవాలని కానీ, ఏమండి వాడిని ఏదో చెయ్యాలని కానీ, ఈవెన్ ఏదో చేయాలని కానీ, అత్యాచారం చేయాలి కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఇంతకు ఎక్కడ జరుగుతాయి? ఏంటనే సంగతులు ఎవరికి తెలియండి. మరి తెలిసింది ఎవరికో తెలుసా? ఒకే ఒక్కడికి. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తప్ప ఈ ప్రపంచంలో మనిషి మనస్తత్వం అనేది ఎవరికి తెలీదు. ఏమండి ఆయన దగ్గరికి వస్తే తెలుస్తుందండి. ఆయన దగ్గరికి వస్తే అర్థమైపోతుందండి. చెప్తున్నాడైనా ఈరోజు అత్యద్భుతమైనటువంటి మాటను మీకు చూపించి నేను వెళ్ళిపోతాను. దేవుని పిల్లలారా, మనిషి చెడిపోతున్నాడు. ఈ చెడు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలిస్తే అప్పుడు నువ్వు ఒక మనిషిని బాగు చేయగలవు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెడు? అత్యాచారం చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసా నీకు? అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా నీకు? ఏమండి అది తెలిపే గ్రంథం కానీ, అది తెలిపే మనిషి కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు వారు, ఒక బైబిల్ తప్ప ఇంకొకరు తెలపలేరండి. అది తెలుసుకున్నాను కనుకనే ఈ బైబిల్ దగ్గరికి వచ్చేసానండి. నేను చెప్పాను, నా పేరు మీ అందరికి తెలుసు. ఏం పేరు? నా పేరు మల్లికార్జున రాజు. హైందవుణ్ణి, హైందవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడిని. క్రైస్తవంలోకి గర్వంగా చెప్పుకుంటా క్రైస్తవుని నేనని. ఎందుకంటే నా గ్రంథానికి మించిన గ్రంథం ఇంకొకటి, నా దేవుడికి మించిన, నా ప్రభుకి మించిన ఇంకొకటి లేదు. ఉంటే చెప్పు, వచ్చేస్తా.
ఉండదేడన్నా. అందుకే ఈడికి వచ్చేసాను, ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాను. అందుకే బతుకుతున్నాను. నేను బతుకుతున్నానంటే కారణం నా యేసుక్రీస్తు ప్రభు. నాకు తెలివి, జ్ఞానం, బుద్ధి వచ్చి ఇలా మీ ముందర మాట్లాడుతున్నానంటే కారణం బైబిల్. ఎప్పుడో రైలు కింద పడి సావాల్సిన వాడిని, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని సావాల్సిన నన్ను బతికించింది ఎవరో తెలుసా? పోలీసు వ్యవస్థ కాదు, విద్యా వ్యవస్థ కాదు, దేవుని వ్యవస్థ అయిన బైబిల్. రైలు కింద తలకాయ పెట్టి చావాలనుకున్నటువంటి క్షణాల్లో రైలు వచ్చుంటే మెడకాయ తెగిపోయింది. ఆ క్షణంలో ఎవరు వచ్చారు తెలుసా? రైలు రాకముందే నా దగ్గరికి ఒకటి వచ్చిందండి. అదేందో తెలుసా? భారము మోసుకున్న సంవత్సర జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ పదం నాకు వినపడిందండి, విశ్రాంతి. విశ్రాంతి లేక, మనశ్శాంతి లేక చద్దాము అని చెప్పి రైలు కింద పడాలనుకున్న నా దగ్గరికి విశ్రాంతి అనే పదం వచ్చింది. ఏంటి అందులో? భారంతో నిండిపోయినాను. ఏమండి, భారం అనే బరువుతో మోయలేక, పాపం అనే భారంతో నిండిపోయి ఉన్నాను. ఏం చేస్తున్నాను అర్థం కాలేదు, ఎలా పోతున్నాను అర్థం కాలేదు. నా బ్రతుకు చిందరవదనం అయిపోయిందండి. పౌజ్లో పెట్టచ్చా? పౌజ్లో పెట్టచ్చు. మరి నాసర్ అన్న వాన కోసం ప్రార్థన చేసినాడేమో కానీ కరెంటు కోసం చేయనట్టున్నాడు. మరి మహేష్ చేస్తుంటే బాగుండు. కరెంటు ఆగిపోవును కాక, లేకపోతే సాగిపోవును కాక. ఓకే, మంచిదండి. ఏదో చెప్తాను నేను. ఏమండి, చచ్చిపోయేదాన్ని సిద్ధపడి ఉన్నాను నేను. ఇక చనిపోదాము, భారంతో నిండిపోయిండాను. పాప భారంతో నిండిపోయిండాను. ఏమండి, ఏ భారంతో? పాప భారంతో. నేను చెప్పుకుంటున్నాను, మీరు చెప్పుకోరు. నిజమేనా? మీరు బయటపడరు. ఎందుకంటే ఎవరు మీరు? వేషధారుల. నేను పాప భారంతో నిండిపోయి ఇక చచ్చిపోదామని నిర్ణయించుకున్నానండి. అప్పుడు వచ్చిందండి, భారము మోసుకొనుచున్న సంవత్సర జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవునా? వీళ్ళు ఎప్పుడు చూసినా ఏందేందో చెప్పుకుంటూ ఉంటారు. సువార్త అని, యేసుప్రభు అని, రక్తం అని అనుకునేవాడిని నేను. దేవుని పిల్లరా, ఎందుకో నా మనసు ప్రేరేపించింది, వెళ్ళు 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 వెళ్ళు. చర్చికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి నేను ఈరోజు మీ ముందరకు వచ్చానండి. అలా చర్చిలోకి వెళ్ళి నేను ఆడుకొచ్చాను. అదండి నా ప్రభు అంటే. బతికించాడండి. చావాల్సిన నన్ను ఏం చేశాడు? బతికించాడండి. ఆయన బతికించేవాడు. ఈ లోకము చంపేది. మీరు లోకాన్ని ఆశిస్తారేమో, చంపేస్తుంది అది. దేవుణ్ణి ఆశ్రయించండి, బతికిస్తాడు. దేవుని పిల్లరా, ఎందుకు మనిషి ఇలా అయిపోయాడు? ఎందుకు మనిషి మనస్తత్వం ఇలా అయిపోయింది? కారణం ఏంటి? వాడికి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి? వాడికి చెడు గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు చెడిపోయాడు? ఏంటి సంగతి అనేది మీకు కొద్ది నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి త్వరగా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, మీలో యుద్ధములను, అనగా మనందరిలో యుద్ధములను, పోరాటములను. యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, చైనా ఇండియా యుద్ధం, యుక్రెయిన్ రష్యా యుద్ధం, యుద్ధాలు. దేనికి? ఆధిపత్యం. యుద్ధం దేనికండి? ఆధిపత్యం. నాకు ఈ దేశం కావాలంటే వాడిని ఏం చేయాలా? ఓడించాలా? ఏమండి, నాకు కావాలనే ఆశ. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశిస్తున్నారు.
భోగేచ్ఛల నుండి కదా మీలోకి వచ్చేసే ఈ ఆశలు అనేటివి. ఏమండి, ఈ ఆశలు, వ్యభిచారాలు, అత్యాచారాలు, యుద్ధాలు, చెత్త చెదారం ఎక్కడుందంట? మనలోనే ఉంది. మనలోనే ఉందంట. మన లోపల ఉందంట. ఎక్కడుంది? మనలోనే అండి, మన హృదయంలో, మన మనస్సులో. అందుకే హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిగినది. తర్వాత మాట, అది మోసకరమైనది. అంతేనా? హృదయం ఏంటంటే మోసకరమైనది, వ్యాధి కలిగినది. వచ్చేసే ఇన్బాక్స్ అని ఒకటి ఉంటుంది సెల్ ఫోన్లో. మెసేజ్లను ఎక్కడికి వస్తాయి? ఇన్బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ బాక్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మనకు కూడా లోపల బాక్స్ ఉంది, అదే హృదయం, అదే ఇన్బాక్స్. మనసు దాంట్లోకి వచ్చేస్తున్నాయి, చెత్త చెదారం అంతా వచ్చేస్తున్నాయి. దేవుని పిల్లలరా, దాంట్లోకి వచ్చి బయటకు వస్తున్నాయి. ఏమండి, దాంట్లో ఉండి కార్యం జరుగుతుంది, తర్వాత బయటకు వస్తాయి. అంటే క్రియరూపంగా. ఏమండి, ఈ మనసు అనేది మనసులోకి వచ్చేసేయండి. అంటే మనలోకి వచ్చేసి అదో ఆడ ఏదో ఈడ కాదు, ఎక్కడికి వచ్చే చెడంతా కూడా. దేవుని పిల్లరా, ఇంతకు ఈ మనసు అనేది ఉంది కదా, ఈ మనసు అనేది ఏమైపోయింది? చెడిపోయిందా? చెడిపోతే మనిషి చెడిపోతాడు. ముందు ఏం చెడిపోవాలా? లోపలికి పోతుంది. ముందు లోపల చెడిపోతే మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలు లోపల కలుగుతున్నాయి. ముందు మనసులో కలుగుతుంది. మనసులో కలుగుతాయండి చెత్త చెదారం అంతా. ఎందుకు? మనసు ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? నీ చుట్టూనే తిరుగుతుందా? హృదయం ఆడుందిమా? హృదయం ఎక్కడ? ఏం ఎక్కడికైనా పంపించారట, ఎటో వెళ్ళిపోయింది మనస్సు. అడిగిందిమా, ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళింది మనసా. వెళతాదా మనస్సు? వెళతాదా? హృదయం ఎక్కడికా వెళతాదా? ఏ నీ చేతిలో లేదా? ఎక్కడుందన్నా మనస్సు? ఎక్కడుందన్న హృదయం? ఎప్పుడో నీ చేతికి ఇచ్చేసానంటదాకా. అవునా? ఎందుకు ఇచ్చావు? ఎక్కడ పోయింది నీ మనస్సు? ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందండి? చెరువు కట్ట వినిగిపోయింది. ఆ పక్క నీళ్లు ఉన్నాయి, దూకు, పేడ పద్ధతి. ఏమన్నా అర్థమైంది మీకు? ఎక్కడికో వెళ్ళిపోయిందంట. ఎక్కడ పోయింది? హృదయం ఎక్కడైపోయింది? నీ చుట్టూరే తిరుగుతున్నది. ఎవరి చుట్టూరు తిరగాల? హృదయం, మనసు అంతా దేవుడి చుట్టూరు తిరగాల్సింది పోయి ఎవరి చుట్టూరు తిరుగుతుందండి? ఎవరి చుట్టూరో తిరుగుతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. దెయ్యం ఏమన్నా ఎక్కడ తిరగడానికి? చెప్పు. ఏమండి, మనం దైవాలం అండి. దైవాలం. దేవుడు చుట్టూ, దేవుడితో ఉండాల్సిన మనుషులు ఏమండి మనసును చెరుపుకొని, హృదయాన్ని చెరుపుకొని చెడిపోయారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు. మనసు చెడిపోయింది. ఎందుకంటే మనసులోకి అన్నీ వచ్చేసాయి. మనసు ఎక్కడుందండి? ఇప్పుడే చెప్పాను. మనసు ఎక్కడ చెప్పడమా? మనసు ఎక్కడుందండి? ఏం సైలెంటారు? మనసు ఎక్కడ ఉండదా? మనసు ఎక్కడో తెలియకుండా మనసు ఎక్కడిపోయిందా? మనసు ఎక్కడ ఉండదో తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందా? హృదయం ఎక్కడ ఉండదో తెలియకుండా తిరుగుతూ ఉందా? ఎందుకు హృదయం, మనసు ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవడో చూపించాడు చూడండి. అప్పుడప్పుడు కొందరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారండి. ఏమండి నీకు నేనంటే, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అది తెలుసా? ఎంత ఇష్టం అంటే చూడండి, ఒకసారి చూడండి, మీకోసం గుండె ఎట్టగొట్టుకుంటుందా, డబ్బక్. అది మామూలుగానే కొట్టుకుంటూ ఉంటుంది, కానీ ఇవేం చేస్తుంది చూడండి, అలా కొట్టుకుంటాను. ఏమండి చూస్తే ఎవరు కనపడతారో తెలుసా అండి? మీరే అండి. గుండె అంతా ఎవరు? మీరే. అంటే మనసు ఏడుందమ్మా? మనసు ఏడుంది? ఏడుందంట. ఏమన్నా ఆడు గుండె ఉందే, మనసు ఉందే? ఆ గుండె లోపల ఏముంది? దమనలు, ఏమండి జనులు, ఈ రక్తం ప్రవహించేటి నరాలు ఎన్ని ఉంటాయి, కానీ ఆ గుండెలో మనసు ఏడుంది? మనసు ఏడుందో తెలుసా? అసలు మనసు ఏడుందో ఈ మనిషికి తెలుసా? మీకు తెలియదు. చూడండి, చాలా మీటింగ్లు జరిగాయి, ఎలా తెలిసిపోయింది వాళ్ళు మీకు. మనసు ఎక్కడుందండి? ఆ మనసు ఎక్కడుందో ఏమండి ఏ మనిషికి తెలియకపోయినా
ఏమండి దేవుడు చెప్పేశాడండి. ఎందుకంటే మీలో యుద్ధములను పోరాటంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఆయన నుంచి ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? వ్యభిచారం చేయాలని కానీ, అత్యాచారం చేయాలని కానీ, వాడిని చంపాలని కానీ, వీడిని చంపాలని కానీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనసులో నుంచి వస్తున్నాయి. ఈ మనసు ఎక్కడి నుంచి చెప్పండి? చూడండి, మార్కు సువార్త త్వరగా అండి. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త, దేవుని పిల్లలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి, ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20. మనిషి లోపల నుండి బయలు వెళ్ళునవి మనిషిని అపవిత్రపరచును. ఏటివి మనిషిని అపవిత్రపరుస్తా ఉంది? లోపల నుండే వచ్చేటివి మనిషిని అపవిత్రపరుస్తుంది. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఏమండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. బయట నుంచి వచ్చేటివి మనం ఏం చేయలేదంట, అపవిత్రపరచలేదంట. లోపల నుంచి వచ్చేటివంట. మన ఎవరో నిమ్మకాయ, మిరపకాయ, ఏదో టెంకాయ, ఏదో ఆ ఈదులో పెట్టున్నాడు, ఆ నట్టి ఇదిలో అంటుందట. ఏమందంటే తొక్కితే అంతేరా అంటుంది. పొరపాటుతో కొడుకు తొక్కేసాడంట, అయిపోయి దెయ్యం వచ్చేసింది పొరంటిలో. ఏమన్నా ఈ దొక్కితే బయట ఉన్నవి చెడగొడుతున్నాయా, మనిషిని లోపల ఉన్నవి చెడగొడుతున్నాయా? బయట ఉన్నట్టు చెడగొట్టడం లేదండి, లోపల ఉన్నవి చెడగొడుతున్నాయి, మనిషిని అపవిత్రపరుచున్నది. 21 లోపల నుండి బాగా ఇక్కడి నుంచి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన. ఎక్కడి నుంచి వస్తుందంట దురాలోచన? మనుషుల హృదయంలో నుంచి దురాలోచన వస్తుందంట. ఆలోచన అనేది ఈ హృదయంలో నుంచి వస్తుందంట. ఏమండి, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీకు? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందా? 10వ తరగతి పాస్ అయిన పిల్లలు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో నుండి అనగా ఆలోచనలు హృదయంలో నుంచి వస్తానంట. హృదయంలోంచి ఆలోచనలు వస్తానంట. ఇప్పుడు ఆలోచనలు హృదయంలో నుంచి వస్తే ఆ హృదయం ఎక్కడుంది? ఇక్కడుందా? అంటే హృదయం ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ఇది హృదయం ఎక్కడుందిమా? హృదయం ఎక్కడుంది తల్లి? తల. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో అదే హృదయం, అదే మనస్సు. ఇది హృదయం అంటే. ఇంతవరకు ప్రపంచం ఏం చేసింది? హృదయం అంటే ఇదో ఈ గుండె చూపించింది. గుండె హృదయమా? గుండె మనసా? ఇదండి ఇక్కడి నుంచి అండి ప్రారంభమైంది. ఏంటంటే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామము వికారము. కామం వికారం అంటే తెలుసా మీకు? కామం అంటే ఎందుకు తెలుసా? కోరిక. వికారం అంటే ఆ కోరికకు వికారం. ఉదాహరణకు చాలా మంది కటింగ్ కొట్టించుకుంటారు. ఎలా కొట్టించుకుంటారన్నా, మామూలుగా చూడండి, మోసే గారికి ఎంత బాగుంది కటింగ్, నీట్గా ఉంది. మహేష్కి చూడండి, నీట్గా ఉంది. కొంతమంది పిల్లలు చూడండి, బర్మా కోడి ఉన్నట్టుంటారు, వాడొక విచిత్రమైన జంతువు ఉన్నట్టుంటాడు. నిజమండి, ఏడు పెట్టుకుంటారు, అంతా మిగతాదంతా కొట్టించేస్తాడు. దాన్ని ఏమంటారు తెలుసా? కామ వికారము అంటారు. కొందరు బట్టలు వేసుకుంటారు. ఎలా వేసుకుంటారు? ఏమండి, ఇప్పుడు నేను చూడండి మంచి బట్టలు వేసుకున్నాను. కొందరికి షర్ట్ అంతా బొక్కలే, ప్యాంట్ అంతా బొక్కలే. 2 రోజులు పోతే ఏడాడో వచ్చాయి బొక్కలు. ఏమండి, మొత్తం రంధ్రాలే. నేనేడా కింద పడినాడేమో, ఏడన్నా యాక్సిడెంట్ అయిందేమో, ఏంట్రా బాబు ఆ బొక్కలని ఎక్కడ పడిపోయారో బాబు అంటే, లేదు నేను ఎక్కడ పడలేదు అంటే, మరి ఏం కదా ప్యాంటు షర్ట్ చినిగిపోయిందంటే, ఏం చినిపోలేదన్నా నేనే చెప్పుకున్నాను. ఎందుకంటే స్టైల్ అంట. కామ వికారము. తర్వాత మత్సరం అంటే ఏంటమ్మా? కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే ఏంది? మత్సరం అంటే ఉదాహరణ మీకు చెప్తాను. ఏమండి, ఒక ఆమె చక్కగా రెడీ ఇచ్చింది, చాలా బాగుంది, చక్కగా ఉంది. కానీ మనం అంటాం, చాలా బాగుందండి ఆవిడ, చక్కగా ఉందండి అన్నాం అనుకో. ఏమండి, పక్క ఆవిడ అంటది, ఈరోజు చాలా బాగుంది ఈవిడ, చాలా అందంగా ఉంది అనుకో. ఈమె మరి ఉందిలే. ఏమండి, నిజం కదా?
భలే ఉందిలే, ఏం బాగుంది, బాగున్నా కూడా ఇవేమంటుంది, భలే ఉందిలే ఆ మొహం అంటది. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? మత్సరము. మూతి ఈ పక్కకి ఆ పక్కకి తీసి చెప్తుంది. దీన్ని ఏమంటారు అంటే మత్సరం, దేవదూషణ, దేవుణ్ణి ఎదిరించడం, అహంభావం, అవివేకమును వచ్చును. ఇవన్నీ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. ఇవన్నీ లోపల నుంచి వస్తున్నాయి. ఎందుకు లోపలికి పోయి ఎందుకు ఇవన్నీ లోపలికి పోయి నాకు తెలియకూడదు. ఈ చెడ్డవన్నీ లోపలికి ఎందుకు పోయాయి, దేనికి పోయాయి, ఇంతకు ఎవరు తీసుకొని పోయారు లోపలికి? ఇవన్నీ పుట్టినప్పుడు ఏమీ లేవే, పుట్టినప్పుడు జాగ్రత్త లేదు, పుట్టినప్పుడు ఏమండి దొంగతనాలు లేవు, పుట్టినప్పుడు వ్యభిచారాలు లేవు, పుట్టినప్పుడు ఏమండి హత్యలు లేవు, మానభంగాలు లేవు, ఇవన్నీ లేవే. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఇక్కడ లోపలికి? చెప్పండి నాకు. గొడవలు, కొట్లాట్లు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు సరిపోదు. ఒకరంటే ఒకరు సరిపోదు. ఆ ఇంటోళ్ళు బాగుపడితే ఈ ఇంటోళ్ళు నచ్చదు, ఈ ఇంటోళ్ళు బాగుపడితే ఆ ఇంటోళ్ళకి నచ్చదు. గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ ఇక్కడికి ఎలా పోయాయి? ఎవరు తీసుకుపోయారు చెప్పు? పుట్టినప్పుడు ఇలా లేవే. పుట్టినప్పుడు ఇలా లేని నీకు పెద్ద ఎత్తలికి ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి? చెప్పండి నాకు, చెప్పండి దేవుని పిల్లరా. ఎవరు తీసుకుని పోయారు? ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, అక్క, చెల్లె, ఎవరు తీసుకుని పోయారు ఈ చెడ్డవన్నీ? దయ్యం. చెప్పడంలో మీరు ఎవరు తీసుకుని పోయారు ఇవన్నీ? దయ్యం తీసుకుని పోయి పెట్టేసిందండి, సాతాను తీసుకుని పోయి పెట్టేసిందండి. ఈ గొడవలు, ఈ కోట్లాట్లు, ఎన్ని ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ కూడా ఎక్కడికి తీసుకుని పోయి పెట్టింది ఎవరో తెలుసా? హృదయంలో పెట్టింది ఎవరో తెలుసా? సాతాను పెట్టేసింది. సాతాను పెడతా అంటే నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఎవరన్నా వచ్చారు, తలుపు కొట్టారు, ఎవరండి మీరు అంటారా? తలుపు తీసారండి అంటారా? చెప్పండమ్మా, చెప్పేది. తలుపు కొట్టినప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరండి మీరు అన్నారా? నువ్వెవరు? ఎవరికి సంబంధం? దేనికి సంబంధం? ఎవరు నువ్వు? మా ఆయన సంబంధమా? మా అత్త సంబంధమా? మా మామ సంబంధమా? ఎవరి సంబంధం నువ్వు? ముందు ఫోన్ కొట్టు మా ఆయనకు. ఎవరో నువ్వు చెప్పు అని తలుపు తీస్తావా? అన్నీ తెలుసుకొని లేకుండా వాడు కొడతానే రండి అంటావా? ఏమంటావు? ఎవరు నువ్వు అనవా? అలా అనకపోవడమే జీవితంలో చేసిన పెద్ద తప్పు. అవ్వా ఎవరు వచ్చారు ఆమె దగ్గరికి? ఎవరు నువ్వు అనిందే? రారా అన్నాడు, అంతే. పారో అనింది, అంతే. పొరపొరని తినేసింది. ఏమిటి? పండు తినింది, సచ్చింది. ఎవడు నువ్వు? ఎక్కడ నువ్వు? ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? ఏందేదో మాట్లాడుతున్నావు? ఏంటి మాట తేడాగా ఉంది. ఎవరు నువ్వు? టక్క ఫోన్ కొట్టద్దు. ఎవరు కొట్టాలా? అవ్వా దేవునికి, ఆదాం కాదు. నాన్న ఎందుకు ఎవడో వచ్చి ఏంటంటే చెప్తున్నాడు, వీడు ఇద్దింతే బాగైపోతావు, అద్దింతే బాగైపోతావు, దేవదూత అంటున్నాడు. ఏంది ఇదంతా నాకు అర్థం కావట్లేదు. మీరు రండి అర్జెంటుగా. ఎవరు చెప్పాలా? అవ్వ దేవునికి చెప్పాలా లేదా? చెప్పకుండా తలుపు తీసిందండి. ఇంకంతే అండి, జరగాల్సింది జరిగిపోయిందండి. మనమే తీసాం తలుపు. తీలేదా? అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దేనికి జరుగుతున్నాయి చెప్పు? ఆడపిల్ల ఎలా ఉండాలా? బట్టలు ఎలా ఉండాలా? నిండుగా ఉండాలా? నిండుగా ఉన్నాయా? ఆడ ఉన్నాయా? ఏమండి ఈరోజు ఆడపిల్లలు సినిమాలో చూడండి, పోస్టర్లో చూడండి. ఏమండి సెల్ ఫోన్ ఆన్ చేయండి, ఆడపిల్లలు ఎలా ఉన్నారండి? ఏ వీడియోలైనా సరే ఒక్కరన్నా సరిగ్గా ఉన్నట్టుందే చెప్పండి. ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత విచ్చలవిడితనం. ఏమండి ఒక ఆడపిల్లన్నా సరిగ్గా ఉందా? ఏమండి గుడ్డలు వేసుకోవాలండి, గుడ్డలు చక్కగా వేసుకోవాలండి. గుడ్డ ముక్కలుగా వేసుకోవాల్సింది. గుడ్డలు బాగా వేసుకోవాలా? ముక్కలు వేసుకుంటే ఏమండి? ముక్కలు వేసుకుంటే కుక్కలు కమ్మలు ఉంటాయా? చెప్పండి నాకు. ముక్కేసావు ఏమంటే? ముక్కేసావు ఎవరు ముందర? కుక్క ముందర.
కుక్క ముందర మొక్క వచ్చి కుక్కను గట్టిగా పట్టుకుంటూ తినద్దు అది గమనుంటుందా? నిన్ను కూడా కలిసి వెళ్ళి మొక్కను తింటుంది. మొక్కలు ఎందుకు వేసుకుంటున్నావు? గుడ్డలు వేసుకో. మొక్కలు ఎందుకు వేసుకుంటున్నావు? ఇంతకు మొక్కలు వేసుకోవాలనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను పెట్టాడు. దేవుని పిల్లలారా, సాతాను తల నిండా పెట్టాడండి. అంటే హృదయంలో పెట్టాడండి. అలా హృదయంలో పెట్టడానికి నీ హృదయం అనేది వాడి చేతిలోకి ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? దేనికి పోయింది? వాడి చేతి లేకపోతే నువ్వేమైపోతావు? అసలు నువ్వు ఏమైపోతావో కూడా నీకు తెలీదు, తెలుసా? హృదయం నీ చేతిలో లేకపోతే, ఇంకొకటి చేతిలో లేకపోతే నువ్వేమైపోతావో తెలుసా? నీకు తెలీదు. దేవుని పిల్లలారా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మీరు విన్నారు లేదు, నేను ఎందుకు ఇలా చేశానో నాకు అర్థం కావడం లేదంట అంటారు. విన్నారా? బాగా వినండి. నేను ఎందుకు ఇలా చేశానో అర్థం కాలేదండి, ఎందుకు ఇలా మాట్లాడానో అర్థం కావడం లేదండి. చాలా మంది అంటూ ఉంటారు, అన్నయ్య నేను తప్పు చేశాను అన్నయ్య, నేను ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అన్నయ్య, అన్నయ్య నేను ఇలా వెళ్ళకుండా ఉండవలసింది అన్నయ్య, అలా నేను ఎలా మాట్లాడానో అర్థం కాలేదు, నేను ఎలా వెళ్ళానో అర్థం కాలేదు, ఎలా కొట్టానో అర్థం కాలేదు, ఎలా తిట్టానో అర్థం కాలేదంటే ఎందుకు నీకు అర్థం కాలేదు? కారణం ఏంది అంటే నీ హృదయం నీ చేతిలో లేదు. ఎడిపోయింది? ఎక్కడ పోయింది? సాతాను చేతిలో పోయింది. సాతాను చేతిలో పోతే ఏమండి, ఆడిష్టం వచ్చినట్టు ఆడు వాడతాడు. ఆడిష్టం వచ్చినట్టు ఆడు వాడతాడు. ఏమండి, రిమోట్ ఉంది, టీవీ ఉంది, రిమోట్ ఉంది. ఆ రిమోట్ నా చేతిలో ఉంటే నా ఇష్టం వచ్చినట్టు టీవీని వాడతాను. కరెక్ట్? నా ఇష్టం వచ్చినట్టు వాడతాను. అదే మహేష్ చేతిలో పోతే నా ఇష్టం వచ్చినట్టు వాడతాడా? ఆయన ఇష్టం వచ్చినట్టు వాడతాడా? మన హృదయం మన చేతిలో లేకుండా, మన రిమోట్ మన చేతిలో లేకుండా ఎవరికి ఇచ్చాము మనం? సాతానికి ఎప్పుడు ఇచ్చామో వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వాడుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రిమోట్ అనగా ప్రతి ఒక్కరు హృదయం ఎవరి చేతిలో ఉంది? అందుకే వాడు వాడుతున్నాడు నిన్ను. ఎవడు వాడాలి మనం అన్నాం? దేవుడా దెయ్యమా? దేవుడు వాడవలసిన మనం, దేవుని చేతిలో వాడబడవలసిన మనం ఎవరి చేతిలో వాడుతున్నాం చెప్పండి? సాతాను. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి సరిపోదు, కుల పిచ్చి, మత పిచ్చి, ఏమండి ఊరు పిచ్చి, ఏమండి ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే రిమోట్ వాడి చేతిలోకి వెళ్ళిపోయిందండి. రిమోట్ వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. గొడవలు, కొట్లాట్లు, రిమోట్ వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఏమండి దేశం ఎలా అయిపోతుంది, ప్రపంచం ఎలా అయిపోతుంది, గలిబిలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ నాకు తెలిసి మీ అందరి చేతిలో రిమోట్ ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎంతకుందమ్మా రిమోట్? నా చేతిలోనే ఉందని ఒక చేతులు ఎత్తండి. చూసారా మీరు కూడా? వేషధారులైనా శాస్త్రులైనా రిమోట్ ఎవరి దగ్గర లేదా? ఏం కూడా నా నీ దగ్గర లేదా? అట్లా మన దగ్గర లేదా? మనిషి నీ దగ్గర లేదా? రిమోట్ మన దగ్గర ఉందా? సాతాను దగ్గర ఉందా? మనకు తెలిసిపోతుంది మన రిమోట్, మన హృదయం ఎవరి చేతుల్లో ఉంది. మన రిమోట్ అనగా మన హృదయం మన చేతిలో ఉండాలి. మరి మన చేతిలో ఉండాలంటే మనం ఎవరి చేతిలో ఉండాలి? అది దేవుని చేతిలోకి మనం వస్తే మన రిమోట్ మన చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనం పక్కకి పోతామో అవ్వ రిమోట్ ఎవరి చేతికి వెళ్ళింది? సాతాను. అంతే, అవ చచ్చిపోయింది. అక్కడి నుంచి అందరూ చావడం ప్రారంభించాడండి. అందుకే ఇప్పటికైనా సరే ఏం చేయాలి తెలుసా? దేవా, ఇప్పటి వరకు నా హృదయాన్ని నా చేతులు పెట్టుకోలేకపోయాను. కారణం నీ మార్గంలో నడుచుకోలేక, నీ మాటలు వినక నేను చెడిపోయాను ప్రభువా, నేను సర్వనాశనం అయిపోయాను ప్రభువా. నిజమండి, నాశనం అయిపోయారండి. సర్రని పోయి ఉరి పెట్టుకుంటారు. ఒక ఆమె పెట్టుకున్నారా? ముఖ్యంగా ఆడవాళ్ళండి, మాటకు వచ్చే సస్తా ఉంటారు. ఎందుకు చస్తారు వీళ్ళకి అర్థం కాదు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, వాళ్ళ ఆయన ఏదైనా అన్నట్టుకో ఇంక నేను చచ్చా అంటది. ఊత పదం అయిపోయింది అది. ప్రతిదానికి చచ్చావా? కొందరైతే టకామని చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోయిందా? నాకు తెలుసా? ఆమెకి ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలియదు అనుకో.
ఎందుకు మాట్లాడుతుందో తెలీదు, ఎందుకు వెళుతుందో తెలీదు, ఎందుకు ఏం చేస్తున్నారో ఈ సమాజానికి తెలియకుండా చేసేసిందండి అది. కారణం వాడి చేతిలో వెళ్ళాడు. అందుకే వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఎలా వెళ్తున్నాడో అర్థం కాలేదు. కాబట్టి దేవుని పిల్లలారా, మన కంట్రోల్లో మనం ఉండాలంటే, మనం దేనికి వచ్చామో భూమి మీదకి దాని ప్రకారం బ్రతకాలంటే, దాని ప్రకారం జీవించాలంటే రిమోట్ హృదయం ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉండాలి. మన చేతిలో ఉండాలి. మన చేతిలో ఉండాలంటే మనం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉండాలి. అందుకే భక్తి పరుడు ఎలా ఉండాలో తెలుసా? భక్తి ఏమవ్వాలో తెలుసా? 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, క్షమించండి, 1 తిమోతి అనుకుంటాను. 1 తిమోతి ముగిస్తాను ఇక. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, దేవభక్తి విషయంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, దేవభక్తి విషయంలో ముచ్చట్లు విసర్జించండి. ముచ్చట్లు కూడా అంటే రిమోట్ మీ దగ్గర లేకపోతే ముచ్చట్లో, లేకపోతే ఇచ్చట్లో కూర్చుంటాం. చాలా మంది రాలేదు, కారణం మీరే వచ్చారు. కారణం ఏదో అంత ఇంతో మీ హృదయాలు మీ చేతిలో ఉన్నా కనుక వచ్చారు. చాలా మందికి రాబుద్ధి కాదు, దేవుని దగ్గరికి రాబుద్ధి కాదు. ఏదో ఒక వంక పెట్టి రాకుండా ఎక్కడ కొడతారు? నీ హృదయం వాడి చేతిలో ఉంది. వాడు రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడు. పోవద్దు. నీ హృదయం చెప్పినట్టు నువ్వు వినాలా, నీ మైండ్ చెప్పినట్టు వినాలా. ఈ మైండ్ ఏది చెప్తే ఈ చెయ్యి అది చేస్తుంది, తెలుసా అండి? ఈ మైండ్ ఏది చెప్తే ఈ కన్ను అది చేస్తుంది, ఈ మైండ్ ఏది చెప్తే ఈ నోరు అది చేస్తుంది, ఈ మైండ్ ఏది చెప్తే కాలు అది చేస్తుంది. ఈ అవయవాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? తల చేతిలో ఉన్నాయి. ఈ తల ఎవరు అనుకుంటున్నారు? హృదయం. ఈ హృదయం సాతాను చేతిలోకి వెళ్ళిపోయిందండి. దేవుని పిల్లలారా, ఈ సాతాను చేతిలో ఉన్న ఆ రిమోట్, ఆ హృదయం మళ్ళా నీ దగ్గరికి రావాలంటే అది నీ వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది. ఎప్పుడైతుంది? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అందుకే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. దేవా నాకు సహాయం చేయి, ప్రార్థన చేయండి, దేవుడు వేడుకోండి. దేవుడు మళ్ళా నీ హృదయాన్ని నీకు ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? యేసుక్రీస్తు వారిలో ఉంటావు. దేవుని పిల్లల ఈ సమాజానికి తెలియదండి అది. ఈ సమాజానికి తెలియదండి ఎక్కడ వీడు చెడిపోతున్నాడు, ఎందుకు వీడు చెడిపోతున్నాడు అని తెలుసుకోక ఎవరిని చంపేస్తున్నారండి. నేను పోలీసులు అత్యాచారం చేసిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఏమండి వీళ్ళందరినీ చంపాలనుకుంటే ఎవడండి మంచోడు చెప్పండి? చట్టంను చంపాలంటున్నావు. ఎవడు మంచోడు భూమి మీద చెప్పండి, నాకు చెప్పండి. నీతిమంతుడు ఒక్కడును, మరి అందరినీ చంపాలా? ఎంతమందిని చంపుతావు? చంపడం కాదు గొప్ప విషయం, చంపడం గొప్ప విషయం కాదు, బతికించడం గొప్ప విషయం. మీరందరూ కూడా బ్రతికించే వాళ్ళుగా ఉండాలంటే మీ హృదయం మీ చేతిలో ఉండాలి, మీరు దేవుని చేతిలో ఉండాలి. హృదయం మీ చేతిలోకి రావాలంటే మీరు దేవుని చేతిలోకి వచ్చి చక్కగా మీరందరూ బ్రతుకుతారని కోరుకుంటున్నాను. జనారణ్యంలో క్రూర మృగాలుగా మారిపోవడానికి కారణం వాడి మనస్సు వాడి చేతిలో లేకపోవడమే. వాడు ఆ తప్పులు చేస్తున్నాడు. వాడు ఏం చేసేది వాడికి తెలీదు. కీర్తిరెడ్డిని రేప్ చేసినటువంటి, అత్యాచారం చేసినటువంటి ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఇలా చేశాను, నేను దేనికి ఇలా చేశాను నాకు అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతున్నాడు. చంపేశారు వాడిని. నేను దేనికి చేశాను ఇలా, నేను ఎందుకు చేశాను ఇలా? ఏమండి వాడు మనోవేదన అంతా ఇంత కదా. ఎందుకు చేసిన వాడికి తెలియలేదంటే వాడి హృదయం వాడి చేతిలో లేదండి. ఈరోజు కూడా మనం కొన్ని చేసే పనులు ఎందుకు చేస్తున్నాం మనకు సరిగ్గా అర్థం కాదు. కారణం మన హృదయం మన చేతిలో. కాబట్టి మీ హృదయం మీ చేతిలోకి రావాలి, మీరందరూ దేవుని చేతిలోకి రావాలి. అలా వస్తానని ఆశిస్తూ, దేవుని చిత్తమైతే మరలా నేను వస్తాను, రాకపోయినా ఆడి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలుపుకుంటూ, మంచి పిల్లలు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందును బట్టి మీకు మీ కుటుంబాలకు రావాల్సిన నిండైన మెండైన దీవెనలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ ప్రభు పెట్టి మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాలు చక్కగా నీరు కట్టి వారి హృదయాల్లో ఫలింపజేయమని వేడుకుంటూ, ఈ సమాజం తండ్రి క్రూర మృగం యొక్క చేతుల్లో పడి, సాతాను చేతుల్లో పడి సర్వం నాశనం అయిపోతాం తండ్రి. ఈ సంగతి ఏ మనుషునికి తెలియదు తండ్రి.
ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడితనం కలిగించింది. వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి అర్థం కాక ఏమిటి కొట్టుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ సర్వనాశనం అయిపోతున్నారు తండ్రి. దయచేసి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాను. అందుకు నీ వాక్యం వాళ్ళ దగ్గరికి నీ పిల్లల ద్వారా పంపించమని వేడుకుంటున్నాను. అందుకు నీ పిల్లలకు కావలసిన జ్ఞానమును బుద్ధిని తెలివిని ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఇదిగో తండ్రి, ఇక్కడ ఈ సభలకు కారణమైనటువంటి పిల్లలను దీవించండి తండ్రి. చిన్న వయసులో మంచి మనసుతో మంచి హృదయంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిల్లలను, భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సభలను దీవించి వారి కుటుంబాలను కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఎన్నో మీటింగ్ చేసి ఎంతోమంది మనోనేత్రాలను వెలిగించాలని, ఎంతోమందిని కాపాడాలని నీ బిడ్డ నాసరబాబు ఆయన సహకరిస్తున్నటువంటి పిల్లలందరూ తండ్రి తనకలాడిపోతున్నారు నాయన. వాళ్ళకి మంచి జ్ఞానమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి ఎంతోమందికి మాటలు తెలియజేసి వారిని తండ్రి నీ మార్గంలో చక్కగా నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న నీ పిల్లలతో మాతో ఉండమని, నీ చిత్తమైతే మీ పిల్లలను మరొకసారి వారి ముఖములను చూసే భాగ్యమును, వారితో సహవాసం కలిగి జీవించే భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ గంగాదేవి పల్లిని ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ తండ్రి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధి తోడుగా నిడగొచ్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మరి